సో వాట్ ఈస్ ద గోల్ అప్ టు నౌ? హెచ్టిఎంఎల్లో 60 నేను వీడియోస్ చేశాను. సిఎస్ఎస్ పక్కన పెడితే జావా స్క్రిప్ట్లో 80 చేశాను. 60 + 80 140. ఇప్పుడు టోటల్గా 150 ఏమో సిఎస్ఎస్ చేశాను. జావా స్క్రిప్ట్లో ఇంకా వస్తాయి. సో 60 ఏమో హెచ్టిఎంఎల్, 150 ఏమో సిఎస్ఎస్. జావా స్క్రిప్ట్లో కరెంట్లీ 80 ఉన్నాయి. బేసిక్లో అన్నీ కవర్ అయ్యాయి. సో ఇవి నేర్చుకుంటే మీకు ఒక స్టాటిక్ వెబ్సైట్ ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెల్ప్. ఎవరి హెల్ప్ లేకుండా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. నా టార్గెట్ ఏంటంటే అందరూ తమ మనీ ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఫ్రీలాన్సింగ్ చేసుకొని డిపెండ్ అవ్వకూడదు. కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి, కానీ దానికి బేస్మెంట్ కావాలంటే HTML, CSS, JavaScript ఇస్ కంపల్సరీ ఫర్ ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్ ఆల్సో. సో సబ్స్క్రైబ్ మై ఛానల్, లెర్న్ ఆల్ ద టెక్నిక్స్. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జాంపుల్, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇలా కన్వర్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలరు, అప్లికేషన్స్ తయారు చేయగలరు, ప్రాజెక్ట్స్ రన్ చేయగలరు, జాబ్ ఈజీగా వస్తుంది, ఫ్యామిలీని లీడ్ చేయగలరు, సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది, ఇండియా డెవలప్ అవుతుంది. వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ చేసినా మనకి ఇండియా GDP వాల్యూ పెరుగుతుంది. సో ప్రతిదీ రిమోట్ జాబ్ చేసిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అన్ని టాపిక్స్ అయిపోయాక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద చేస్తాను. హార్డ్ లెవెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బేసిక్స్ కాకుండా. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. నాతో పాటు మీరు నేర్చుకోండి, డెవలప్ అవ్వండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ పేరు కూడా చూసారా? టఫెస్ట్ వన్స్.